హలో ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ C23 సబ్జెక్ట్ కోడ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2. ఓకే, సబ్జెక్ట్ కోర్స్ కోడ్ ఈసీఈ 401 అండ్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరికన్నా M1, M2, M3 అండ్ అలానే మీ కనుక నెట్వర్క్ అనాలిసిస్ C లాంగ్వేజెస్లో కోర్సెస్లో ఇంకా సప్లిమెంటరీ ఉన్న రెగ్యులర్లో క్లియర్ చేద్దాం అనుకున్నా విత్ లెస్ ఫీ మీరు మనకి అవైలబుల్ ఉంది కోర్సు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి, కోర్సెస్ని తీసుకోవచ్చు, హ్యాపీగా పాస్ అవ్వచ్చు ఇఫ్ వాంటెడ్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఆల్రెడీ మైక్రో కంట్రోలర్ సబ్జెక్ట్ అప్లోడ్ చేశాను. C23 రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెక్ చేయండి. ఓకే, రిమైనింగ్ కూడా అప్లోడ్ అవుతాయి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఇందులో చూస్తే మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఫస్ట్ యూనిట్ 23, సెకండ్ యూనిట్ 19, థర్డ్ యూనిట్ 26, ఫోర్త్ యూనిట్ 16. అంటే ఫస్ట్ యూనిట్ నుండి థర్డ్ యూనిట్ నుండి ఫోర్త్ యూనిట్ నుండి 2 ఎస్ఏస్, థర్డ్ అండ్ సెకండ్ అండ్ ఫిఫ్త్ నుండి ఒక్కొక్క ఎస్ఏ వస్తుంది. ఓకే, ఫస్ట్ చూద్దాము. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఎప్పుడైనా మీరు పాస్ అవ్వాలంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే వేవ్-ఫార్మ్స్, ఓకే, అండ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ డెరివేషన్స్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, మీరు అవి బాగా వచ్చిన రోజు ఇది పాస్ అయిపోతారు. ఓకే, ఫోర్త్ సెమిస్టర్లో ఉంటుంది ఇది. ప్రీవియస్గా ఇది లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కింద పిలిచేవారు, ఇప్పుడు దాన్నే ఇలా మార్చేశారు. ఓకే, ఎందుకంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్సే ఉంటాయి ఇందులో కాబట్టి. ఓకే, తేడా ఏం లేదు, ఏ పేరుతో పిలిచినా ఒకటే. ఓకే, ఇప్పుడు చూద్దాం. వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ 2 ఎస్ఎస్ వస్తాయి, చాలా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఫస్ట్ ఏంటి అంటే మీకు అడిగేది ఎక్స్ప్లెయిన్ ఆర్సీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ విత్ వేవ్ ఫార్మ్స్ 1.4. ఎక్స్ప్లెయిన్ ఆర్సీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వేస్తారు విత్ వేవ్ ఫార్మ్స్. గుర్తుపెట్టుకోండి, మరీ వేవ్ ఫార్మ్స్ డ్రా చేయండి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డ్రా చేయండి, అండ్ మీకు రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. డెరివేషన్స్ ఏం అవసరం లేదు. ఓకే, అండ్ దెన్ ఇంకా ఇందులో మీకు భాగంగా ఇంకోటి ఏంటి అంటే 1.10 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ జీనా డయాడ్ క్లిప్పర్ విత్ వేవ్ఫార్మ్స్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డిఫరెంట్ బయాస్డ్ డయోడ్ క్లిప్పర్ సర్క్యూట్స్. అర్థమవుతుందా? 1.7, 1.4, 1.7, 1.10 ఈ 3 ఫస్ట్ ప్రయారిటీతో చదవండి. అండ్ ఇక్కడ 1.6లో అన్బయాస్డ్ డయాడ్ క్లిప్పర్ సర్క్యూట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క డయాగ్రామ్స్ అన్ని చూసుకోండి. ఓకే, దట్స్ హైలీ ఎనఫ్ ఫర్ దిస్ పర్టికులర్ యూనిట్. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే మీకేంటి అంటే అప్లికేషన్స్ ఆఫ్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్ అండ్ డిఫరెంట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ యొక్క నేమ్స్. ఓకే, అండ్ నీడ్ ఆఫ్ వేవ్ షేపింగ్ సర్క్యూట్. ఓకే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఒక్క షార్టే వస్తుంది మ్యాక్సిమం మీకు. అప్లికేషన్స్ ఆఫ్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్ కానీ నీడ్ ఆఫ్ వేవ్ షేపింగ్ సర్క్యూట్ కానీ అడుగుతాడు. సో అండ్ నేను చెప్పిన ప్రీవియస్ ఎస్ఏస్ కూడా లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ నుండి మీకు ఆప్ యాంప్, ఇందులో ఒక ఎస్ఏ వస్తుంది, బట్ ఐ థింక్ సో ఇట్ విల్ బీ అరౌండ్ 2 షార్ట్స్ ఆర్ 3 షార్ట్స్. 3 షార్ట్స్ చాలా ఇంపార్టెంట్. షార్ట్స్ అనేవి మీకు కీ రోల్ ప్లే చేస్తాయి, ఎందుకంటే పెద్ద కష్టంగా అడగడు. సో చూసుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ షార్ట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. లిస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఓవర్ డిస్క్రీట్ సర్క్యూట్. ఇది షార్ట్ లాగా కనిపించే ఎస్ఐ, అర్థమవుతుందా? ఐదర్ ఇట్ విల్ బీ ఆస్క్డ్ ఫర్ 5 మార్క్స్ ఎస్ఐ, ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్ కదా. ఆ 10 మార్క్స్లో 2 పార్ట్స్ కింద విడదీశాడు అనుకోండి, 5 మార్క్స్ ఎస్ఐ కింద అడుగుతాడు ఇది. లేదా షార్ట్కైనా 3 మార్క్స్ కింద అడగొచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అవర్ డిస్క్రీట్ సర్క్యూట్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఇది. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ లీనియర్ అండ్ డిజిటల్ ఐసీ, ఇది కూడా షార్ట్ ఆన్సర్. ఎస్ఏకి అడిగే ఛాన్స్ తక్కువ, షార్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా మీకు అడిగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమిటంటే డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ IC741 అండ్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ పిన్. అంత డెప్త్ అడగకపోయినా దాని రిలేటెడ్గా ఏదో ఒక షార్ట్ వస్తుంది మీకు, అది థర్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఇక్కడ మీరు చూస్తే డిఫైన్ ద టర్మ్ ఇన్పుట్ ఇంపిడెన్స్, ఓపెన్ లూప్ గెయిన్, స్లూ రేట్, CMRR, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. ఈ 2.9 ఏదైతే ఉందో లిస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆప్ యాంప్ అలాంగ్ విత్ దిస్ టర్మ్స్. మీకు అది ఎస్ఐలో అయినా అడగొచ్చు, లేదనుకుంటే షార్ట్లో అయినా అడగొచ్చు. షార్ట్లో అడిగితే డెఫినేషన్స్ అడుగుతాడు, ఎస్ఐలో అడిగితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్ అని అడగొచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్ఎస్లో మెయిన్ భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. ఓకే, లిస్ట్ ఎనీ స్టేట్ ఫీచర్స్ ఆఫ్ SMT అండ్ లిస్ట్ ఎనీ 6 మెరిట్స్ ఆఫ్ SMT. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు. 2.6 ఎస్ఏ చెప్తున్నాను ఇప్పుడు వినండి. 2.6 ఒకటి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యాంప్ 2.8 ఒకటి. అండ్ దెన్ 2.9 ఒకటి. ఈ 3 కూడా ఎస్ఎస్లో అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంతోపాటు ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కూడా మనకి ఇక్కడే అడుగుతున్నాడు కాబట్టి ఆ 2 కూడా చదవండి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే SMT టెక్నాలజీ చదువుతారు,
దాని యొక్క మెరిట్స్ అండ్ ఫీచర్స్ చదువుతారు. అండ్ దాంతో పాటుగా 2.12 2.13 ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ చదువుతారు. ఓకే, ఎస్ఎంటీ తర్వాత 2.12 అండ్ 2.13 ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ విత్ వోల్టేజ్ గెయిన్ ఈక్వేషన్స్. అది రాయకపోతే దీని ఆన్సర్కి అసలు వాల్యూ లేదు. ఓకే, డెరివేషన్ లేకపోతే అసలు ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కానీ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కానీ వర్క్ అవ్వదు, మీకు మార్కులు కూడా పడవు. కాబట్టి 2.12 అండ్ 2.13 అట్మాస్ట్ లైక్ చాలా కేర్తో చదవండి, అర్థమవుతుందా? అది చెప్తున్నా. ఇందులో 3 చెప్పాను ఎస్ఎస్, షార్ట్స్ కూడా ఒక 3 చెప్పాను, అవి మాత్రం చదవండి, ఇంకెక్కువ చదవకండి. అండ్ థర్డ్ యూనిట్ ఆప్ యాంప్ అప్లికేషన్స్ మనకి 2 essays వస్తాయి. ఓకే, 2 essays 2 షార్ట్స్, నెక్స్ట్ కూడా 2 essays 2 షార్ట్స్. సో ఆప్ యాంప్ అప్లికేషన్స్లో చాలా ఎక్కువే ఉంది అసలు, యాక్చువల్గా చెప్పాలంటే అన్నీ వద్దు. మనం చదవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ essay క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ బేస్డ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ సర్క్యూట్. అది ఫస్ట్ essay క్వశ్చన్. నెక్స్ట్ 3.4లో ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ బేస్డ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. ఓకే, ఈ 2 షార్ట్స్ ఎస్ఎస్ చదువుకోండి. అండ్ దాంతోపాటుగా ఇంకేం చదువుతారంటే మల్టీవైబ్రేటర్స్ ఉన్నాయి. మల్టీవైబ్రేటర్స్లో అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అండ్ స్మిత్ ట్రిగర్. ఓకే, స్మిత్ ట్రిగర్ 3.9 అండ్ 3.11. మళ్ళీ చెప్తున్నాను, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, స్మిత్ ట్రిగర్ అండ్ అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఇవి 4 essays. గో అహెడ్, సర్క్యూట్ డయాగ్రామ్స్, డెరివేషన్స్ ఉంటే డెరివేషన్స్ అండ్ వేవ్ ఫార్మ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ 4 essay క్వశ్చన్స్. షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో మీకు అడుగుతుంది, ఏం షార్ట్స్ అడుగుతాడంటే ఆ అప్లికేషన్స్ ఆఫ్ కరెంట్ టు వోల్టేజ్ కానీ వోల్టేజ్ టు కరెంట్ కానీ ఏదైనా వైజ్ వర్సా. అప్లికేషన్స్ ఎలా రాస్తారమ్మా, దీనికి ఒక 5 గుర్తుపెట్టుకోండి, దానికి ఒక 5 గుర్తుపెట్టుకోండి, 5 అక్కడ తీసేసి రాయండి అంతే. వోల్టేజ్ V2I కానీ I2V కానీ, అర్థమైందా? ఎలక్ట్రికల్ టర్మ్స్లో చెప్పాను నేను. అప్లికేషన్స్ అడుగుతాడు. అండ్ ఇంకొక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు అడగడానికి ఇక్కడ యాక్చువల్గా ఒక మంచి ఇంపార్టెంట్ షార్ట్ ఉంటుంది. డిఫైన్ స్వీప్ వోల్టేజ్. ఓకే, అది మాత్రం చదువుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒక్క నిమిషం, లెట్ మీ ఐ థింక్ అంతే, ఇవి చదువుకోండి సరిపోతుంది. దట్స్ ఇట్. టైమర్స్ అండ్ పిఎల్ఎల్ నుండి కూడా 2 essays 2 షార్ట్స్, ఒకటి పిఎల్ఎల్ నుండి ఒకటి టైమర్స్ నుండి, అలానే అడుగుతాడు. ఇప్పుడు ఇందులో మీరు ఏం చేయాలంటే ఎక్కువ లేవు, 4.2 4.3 మస్ట్ అండ్ షుడ్గా చదివేసుకోండి. అందులో మరి ఇంకా వంకలు పెడితే అవ్వదు. 4.2 4.3లో పక్కా డ్యామ్ షాట్ 100% ఒక క్వశ్చన్ పడడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్, టైం ఎక్కువ 99.9 ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఇంకొకటి essay ఏంటి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ డ్రా ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పిఎల్ఎల్ LM565 అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. ఇవి చదువుకోండి. ఓకే, ఇందులో కూడా స్టేబుల్ మల్టీవైబ్రేటర్ అని చెప్పింది కదా, అదొకటి. అండ్ బ్లాక్ డయాగ్రామ్, ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 555IC 4.2 4.3 4.5, ఈ 3 బాగా చదువుకోండి. షార్ట్స్ వస్తే లాక్ రేంజ్, క్యాప్చర్ రేంజ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పిఎల్ఎల్. ఓకే, ఇవి డెఫినేషన్స్. డిఫైన్ లాక్ రేంజ్ అండ్ క్యాప్చర్ రేంజ్, ఒకటే షార్ట్ క్వశ్చన్, అది 2 కాదు. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పిఎల్ఎల్ అండ్ ఇంకొక షార్ట్ క్వశ్చన్ పిన్ డయాగ్రామ్ ఆఫ్ 555IC. ఓకే, ఇవి 3 షార్ట్స్. A2D అండ్ D2A కన్వర్టర్స్లో ఒక essay విత్ ఒక షార్ట్ వస్తుంది, ఐ థింక్ సో, లెట్ మీ చెక్. ఒక essay 2 షార్ట్స్ వస్తున్నాయి. టైమర్స్ అండ్ A2D అండ్ D2A 1 essay వస్తుంది. ఆ 1 essay కూడా మీరు గమనిస్తే ఇక్కడ 4 essays ఉన్నాయి. ఆ 4 essays నుండి ఒక essay మీకు ఛాన్స్ ఉంది. 5.3 5.4 5.5 5.6 దీస్ ఆర్ ద 4 essays విచ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ యూనిట్. బట్ ఎనీ 2 చదవండి. ఆ ఎనీ 2 నేను నాకు నచ్చిన 2 చెప్తాను. ఓకే, ఎందుకంటే ఇది లక్ బేస్డ్ మీద వెళ్తుంది. ఎందుకంటే 4 essays ఉన్నాయి, ఎక్కువ లేవు. అందులో ఎక్కువ ఇంపార్టెంట్గా ఎక్స్ప్లెయిన్ అనలాగ్ A2D కన్వర్షన్ యూజింగ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ 5.6. ఇంకొకటి 5.4 ఎక్స్ప్లెయిన్ D2A కన్వర్షన్ యూజింగ్ R2R ల్యాడర్ నెట్వర్క్. ఈ 5.4 5.6 చదువుకోండి, మీ అదృష్టం ఇంకా. ఓకే, అండ్ షార్ట్స్ అయితే చాలా సింపుల్ అబ్బాయి. ఇందులో స్టేట్ ద నీడ్ ఫర్ A2D ఆర్ D2A, అదొకటి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ రిజల్యూషన్, యాక్యురసీ, మోనోటానిసిటీ, ఈ 3 యొక్క డెఫినేషన్లో చదువుకోండి. ఓకే, ప్రతి లెసన్లో 3 లేదా 2 ఎస్ఐలు, 3 లేదా 2 షార్ట్స్. అంటే విల్ గో ఫర్ essays ఫస్ట్. ఎవ్రీ లెసన్లో 3 యావరేజ్ తీసుకున్న 15 essays ఉన్నాయి. ఎవ్రీ లెసన్లో 3 యావరేజ్ తీసుకున్న షార్ట్స్ 15 షార్ట్స్ ఉన్నాయి. నేను చెప్పిన వాటిల్లో నుంచి 30 క్వశ్చన్లు చదివితే పాస్ అవుతారు, చదవకపోతే కష్టం. ఎందుకంటే
మీరు అటెంప్ట్ చేయాల్సిందే 15 క్వశ్చన్లు. నేను చెప్పినవే 30, 35 క్వశ్చన్లు. అవి కూడా చదవకపోతే ఎలా అవుతుందమ్మా? ఇట్స్ నాట్ ఎట్ ఎనీ అంత ఈజీ అయితే కాదు. సో గుర్తుపెట్టుకొని చదువుకోండి.